ఇరాన్ వరుసగా 2 దాడులు. 2 దాడుల్లో కూడా ఇజ్రాయెల్‌కి ఏం కాలేదు. కానీ ఇజ్రాయెల్‌ని దెబ్బ కొట్టడం కోసం ఇరాన్ జరిపినటువంటి దాడులు. మొదట 100 దాకా డ్రోన్లు, 200, 300 దాకా ఇతరత్ర ఆయుధాలు అన్నీ వాడింది. ఇప్పుడు కథ మారుతూ వచ్చింది. వాటన్నిటి దారిలోని ధ్వంసం చేశారు. సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ 80 దాకా డ్రోన్లు, 6 దాకా మిస్సైల్స్ ఆటిటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేశారు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇజ్రాయెల్ అయితే ఇంతవరకు ఏం చేయలేదు. ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. తాజాగా అరబ్ దేశాలు, సౌదీ అరేబియాతో పాటుగా అరబ్ దేశాలు, దుబాయ్, ఈ ఇద్దరూ కూడా ఇరాన్‌కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇజ్రాయెల్‌తో పంచుకుంటున్నారు. ఇరాన్ ఎయిర్ స్పేస్‌కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి మీదన. తాజాగా చూస్తే ఎయిర్ స్పేస్ ఇజ్రాయెల్‌కి ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారని, ఫైటర్ జెట్స్, రాడార్ సర్వేలెన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఇజ్రాయెల్‌తో షేర్ చేసుకోవడానికి ఒప్పుకున్నారన్నటువంటి ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. అదే జరిగితే పెను యుద్ధానికి ఇరాన్ మీద ఇజ్రాయెల్ సిద్ధమైతే అరబ్‌లో కీలకమైనటువంటి దేశాలు 2 సహకరిస్తున్నట్టు అవుతుంది.